స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. అతని యొక్క మైండ్ సెట్ తో ఉన్నటువంటి క్రిమినాలజీ మీ మీద ఎంతవరకు ప్రభావం చేస్తుంది? రెండే నిమిషాలు చెప్తా మీకు. ఈ అమ్మాయి నేను పర్సన్ అంటే ఈవెన్ మన ఇంట్లో వాడు కావచ్చు, మన బయట వాడు కావచ్చు, మన స్కూల్లో ఉండబడినటువంటి కాలేజీలో ఉండబడినటువంటి గురువులు కూడా కావచ్చు, ఎవరైనా కానీ. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఐడియా ఉందా? తెలుసా? చెప్పారా? దాన్ని మన మైండ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఎంత ప్రేమగా అయితే మీకు మాట్లాడటానికి పక్కన కూర్చోబెట్టుకుంటానో, ఇతని చెయ్యి, ఈ చెయ్యి ఇక్కడ వరకు ఓకే, గుడ్ టచ్. ఈ చెయ్యి కింద ఏ మాత్రం ఇటు కిందికి పోతుంటే వాడి మైండ్లో క్రిమినాలజీ ఉన్నది. అతను మనకు తెలవకుండానే నేరం చేస్తున్నాడు. కానీ మనము ఆ నేరాన్ని అరికట్టాలంటే మనము దాన్ని గ్రహించాలి. దాన్ని గ్రహించి మనము కంప్లైంట్ చేసే విధంగా డేర్గా ఉండాలి. అప్పుడే మన యొక్క సమాజంలో అటువంటి వాటికి అడ్డుకట్టబడుతుంది.